అదే కాకుండా టీచర్స్ స్పోర్ట్స్ కూడా ఏర్పాటు చేస్తే బాగుంటుందని చెప్పి ఉదయం ఒక ఆలోచనలు చెప్పారు. ఇది కూడా చాలా మంచి కార్యక్రమం. ఎందుకంటే స్పోర్ట్స్ అనేది ఒక వ్యాయామంలో ఒక ఉపశమనంగా ఉండేటువంటి కార్యక్రమం. అటువంటి దాన్ని మనం స్కూల్ హాలిడేస్ సందర్భంలో మనం మీద చేసుకుంటే బ్రహ్మాండంగా ఉంటుంది. ఇంకా విద్యార్థులకు కూడా ప్రోత్సాహంగా ఉంటుంది. వాళ్ళు కూడా మనల్ని చూసి మనతో పాటు ఈ ఆటపాటలలో ముందుండేదానికి అవకాశం ఉంటుందని చెప్పి నేను మీ అందరూ కూడా మనవి చేస్తా ఉన్నా. దయచేసి ఈ ప్రభుత్వం మీద మీరు ఏమాత్రం అధైర్యంగా ఉండదు. ఈ ప్రభుత్వం మీద ధైర్యంగా ఉండండి. ఏ చిన్న విషయాన్నైనా సరే క్షుణ్ణంగా అధ్యయనం చేసి ఇది మనకు లాభమా నష్టమా, ఈ ప్రజలకు ఏ రకమైనటువంటి ఇబ్బంది రాకుండా ఉంటుందా అనేటువంటి అంత లోతుగా ఆలోచన చేసేటువంటి అధికార యంత్రాంగం కానీ లోతుగా అధ్యయనం చేసేటువంటి పాలకులు కానీ మనకున్నారు. మీరు అధైర్యపడకండి. అయితే నేను కూడా మిమ్మల్ని కోరేది ఒకటి, విద్యార్థులు మానుకుని పోతున్నారు అన్నారు. ఆ మానుకొని పోవటంలో ఎక్కడ లోపం ఉందో వెతకండి. ఆ లోపాన్ని సరిచేసేదానికి మనం ఏ రకంగా ప్రయత్నం చేద్దామో చూడండి. నిన్న నేను బోడపాటు వెళ్ళినప్పుడు స్కూల్కి వెళ్ళాను. కలెక్టర్ గారిని కూడా తీసుకెళ్ళిపోయాను. ఆ స్కూల్లో ఉన్నటువంటి విద్యార్థుల పరిస్థితిని చూసి, విద్యార్థుల్లో ఉన్నటువంటి చలాకితనం చూసి ఆ కలెక్టర్ గారు కూడా ఎంతో మెచ్చుకున్నారు. చాలా బ్రహ్మాండంగా చేశాడు. బ్రహ్మాండంగా టీచర్ పిల్లల పట్ల ఎంతో అంకిత భావంతో ఉన్నాడు, ప్రేమాభిమానాలు చూపిస్తున్నాడని కలెక్టర్ గారు కాపులో నాతో 4-5 సార్లు మాట్లాడారు. ఆ పరిస్థితికి అందరూ రావాలి. ప్రతి ఒక్కరిలో పోటీతత్వం పెరగాలి. నేను కూడా మరొక బోడపాటు టీచర్ వారికి తయారు కావాలనేటువంటి పరిస్థితి ప్రతి ఒక్కరికి రావాలి. అలా వచ్చిన రోజే ఈ రోజు టౌన్ లో పిల్లలు కూడా స్కూళ్లలో మానుకొని, ప్రైవేట్ స్కూళ్లలో చదువుతున్న పిల్లలు కూడా మానుకొని పోయి ఒక గవర్నమెంట్ స్కూల్లో ఒక టీచర్ దగ్గర చదువుకునేదానికి సిద్ధపడ్డాడనంటే అది ఒక ఉపాధ్యాయ వ్యవస్థకు ఉన్నటువంటి పవర్. ఆ పవర్ ప్రతి ఒక్కరు కూడా సాధించడానికి కృషి చేద్దాం. మీకు ఎటువంటి కష్టాలున్నా, మీరు రాజకీయాలు చేస్తారనో లేకుంటే ఇంకోటి చేస్తారనో మాట్లాడుతుంటాం, కాదంటే